గైస్ వెల్కమ్ టు క్రిక్ చరిత్ర వెంకటేష్. సో ఫోర్త్ ప్లేస్ గురించి సస్పెన్స్ తీరిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫోర్త్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. సో ప్లే ఆఫ్స్ విషయంలో పంజాబ్, రాజస్థాన్ అండ్ కోల్కతా ఈ మూడు టీమ్స్ మధ్య మనకి నిన్నటి వరకు ఆ సస్పెన్స్ కనిపించింది. కానీ ఈరోజు డే మ్యాచ్లో రాజస్థాన్ ఎప్పుడైతే గెలిచిందో వాళ్ళు 16 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పంజాబ్కి 15తో దే ఫినిష్ విత్ 15 అండ్ కేకేఆర్ కెన్ ఫినిష్ విత్ 15 ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ వాళ్ళు గెలిచినా కూడా. సో ఫోర్త్ ప్లేస్ దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ వెరీ గుడ్ విన్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఒక మంచి పర్ఫార్మెన్స్ పర్టికులర్లీ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ చేశాడు సీజన్లో. కానీ ఈ మ్యాచ్లో ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసాం అతని నుంచి. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, అతను చేసిన రన్స్ కానీ 32 రన్స్ ఆఫ్ 15 బాల్స్ అండ్ పవర్ ప్లేలో 2 వికెట్లు తీయడం, ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ వికెట్, మళ్ళీ వచ్చి ఇంకొక వికెట్ తీయడం. సో 3 for 17 అంత చాలా ఎక్సలెంట్ ఫిగర్స్. సో అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ గెలిచారు. వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయినా, జైస్వాల్ ఫెయిల్ అయినా, జురెల్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు దే మేనేజ్ టు విన్ దిస్ ఆన్ ఆర్చర్స్ ఆల్రౌండ్ షో. సో పంజాబ్కి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే దాదాపు 4 రోజుల పాటు టేబుల్ టాపర్గా కొనసాగారు వాళ్ళు. కానీ వరుసగా మ్యాచ్లు గెలిస్తే కాదు, వరుసగా మ్యాచ్లు ఓడిపోకుండా కూడా ఉండాలి. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నిన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన 100 కొట్టాడు, అంత బాగానే ఉంది. కానీ మాకు చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని చెప్పి. సో మీరు మీ ఫలితం, మీ ఫేట్ మీ చేతిలోనే ఉండాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతే అది కష్టం. సో 6 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచుంటే పంజాబ్ బాగుండేది. బట్ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం చాలా కాస్ట్లీగా వాళ్ళు పరిణమించింది. అలాగే కేకేఆర్ కూడా, వాళ్ళు కూడా స్టార్టింగ్లో వాళ్ళు రివర్స్, స్టార్టింగ్లో మ్యాచ్లో ఓడిపోయారు, కానీ లేట్గా మేల్కొని లాస్ట్ 7 మ్యాచెస్ 6 మ్యాచెస్ గెలిచారు. ఈరోజు మ్యాచ్ కూడా గెలుస్తారేమో బహుశా. సో గెలిచినా కూడా లాభం లేదు కదా, మీరు ఫస్ట్ వరుసగా మ్యాచ్లో ఓడిపోతే కన్సిస్టెన్సీ ఉండాలి. పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ లేకపోతే చాలా చాలా కష్టం. సో నేను ఇందాక కూడా ఒక ఛానల్ వాళ్ళకి చెప్పాను ఏంటంటే, సన్ రైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రాజస్థాన్ ఈజ్ ఏ ఈజియర్ అపోనెంట్ అని నా అభిప్రాయం ఎలిమినేటర్లో. ఎందుకంటే పంజాబ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్, బౌలింగ్లో కూడా అంత వీకేం కాదు వాళ్ళు. రాజస్థాన్ మనం అనుకున్నట్టుగా వైభవ్ మీదనో లేకపోతే జైస్వాల్ పైన లేకపోతే ఆర్చర్ బౌలింగ్ పైన డిపెండ్ అవుతారు. వాళ్ళకి అంత ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా లేదు. బట్ ఈరోజు మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో 26న మీకు క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ విల్ టేక్ ఆన్ గుజరాత్ అండ్ 27న న్యూ చండీగఢ్ ముల్లాపూర్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ విల్ టేక్ ఆన్ రాజస్థాన్ రాయల్స్. సో ఇది మనకి ప్లే ఆఫ్స్లో ఇప్పుడున్న సినేరియో. సో ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ 1 అది సీన్ మనకు క్లియర్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ చేస్తే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు యశస్వి జైస్వాల్. 4 ఓవర్లు అయినా కూడా వైభవ్ సూర్యవంశీ పెద్ద స్ట్రైక్ రాలేదు. 6 బాల్స్ మాత్రం ఫేస్ చేశాడు. 4 ఓవర్లు 6 బాల్స్ ఫేస్, 6 బాల్స్ ఫేస్ చేశాడు. అతనికి పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు దీపక్ చహర్ బౌలింగ్లో అండ్ హీ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. సో జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు, ఎక్కువసేపు నిలబడలేదు. విల్ జాక్స్ గాట్ హిమ్. జురెల్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు కార్బిన్ బాష్ బౌలింగ్లో. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇన్నింగ్స్ ఎప్పుడు కుదిరిపడలేదు. పిచ్ అంతా ముంబై బెల్టర్ కైండ్ ఆఫ్ ఎ పిచ్ కాదు, స్లోగా ఉంది పిచ్. సంథింగ్ ఫర్ ద బౌలర్స్, కొన్ని బాల్స్ లో అయినాయి. సో దాంతో ఏంటంటే ఎవ్వరు కూడా కంఫర్టబుల్గా రాజస్థాన్ బ్యాటర్స్ బ్యాటింగ్ చేయలేదు. ఒక దశలో ఏమనిపించిందంటే వీళ్ళు ఓడిపోతారేమో, చాలా పెద్ద స్కోర్ చేయాలి, 140 150 చేస్తే చాలా గొప్ప అన్నట్టుగా అనిపించింది. వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడుతున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ అయిపోవడం, దర్శన్ షానక బాగానే స్టార్ట్ చేశాడు, కానీ ఒక 2 మధ్య షాట్ కొట్టిన అతను కూడా అవుట్ అయ్యాడు. సో 5 వికెట్లు పడిన తర్వాత సర్ప్రైజింగ్లీ శుభం దుబే కంటే హెడ్గా అండ్ జడేజా వాజ్ ఆల్సో ప్యాడెడ్ అప్. జడేజా ఒరిజినల్ 11 లేడు, బట్ ఇంపాక్ట్ సబ్గా రావాలి. వాళ్ళిద్దరికంటే ముందు జోఫ్రా ఆర్చర్ని పంపించారు. దట్ వాజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ సంగకారా కానీ వాళ్ళ కెప్టెన్ నుంచి కానీ అనుకోవాలి. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ చేయగలడు, కానీ వీ కెనాట్ క్లాసిఫై హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్. కానీ అతన్ని ముందు పంపించడం,
శుభం దుబే ఇస్ ఫినిషర్, అతనికంటే ముందు పంపడం, జడేజాని హోల్డ్ బ్యాక్ చేయడం, అది చాలా వాళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకంటే అతను 3 సిక్స్లు కొట్టాడు, 15 బాల్స్లో 32 రన్స్ చేశాడు. అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేసి తర్వాత ఇంపాక్ట్ సబ్గా జడేజా వచ్చాడు. జడేజా యాక్చువల్గా లాస్ట్ ఓవర్లో షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అవ్వాల్సింది, కానీ అది నో బాల్ అయింది. ఈ ఓవర్ స్టెప్ అయ్యాడు, అది అతను అవుట్ అయ్యాడు జడేజా, కానీ నో బాల్ అయింది. ఆ తర్వాత 2 బౌండరీలు వచ్చాయి. సో ఒక 10 రన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో దాంతో 205కి వెళ్ళిపోయింది. 200 లోపు ఉంటే టార్గెట్ ఏమన్నా ముంబైకి సాధ్యమైందేమో. సో అంతకుముందు కూడా ఒక నో బాల్ వేసాడు, హైట్ ప్రకారం నో బాల్ వేసాడు షార్దుల్ ఠాకూర్. అతను ఒక ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. గాట్ రిడ్ ఆఫ్ శుభం దుబే అండ్ ఆర్చర్ ఇన్ ద సేమ్ ఓవర్. బట్ లాస్ట్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశారు ముంబై. 18, 19, 20, 18 ఓవర్ బౌల్డ్ షార్దుల్ ఠాకూర్, దాంట్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. కార్బిన్ బాష్ 3 ఓవర్స్ చాలా మంచి బౌలింగ్ వేశాడు, కానీ 19th ఓవర్లో ఈ వెంట్ ఫర్ 16 రన్స్. అలాగే మళ్ళీ షార్దుల్ ఠాకూర్ ఆ నో బాల్ వేయకుండా ఉంటే 10 రన్స్ సేవ్ అయ్యింది. సో లాస్ట్లో ఇచ్చిన రన్స్ చాలా కాస్ట్లీగా పరిణమించినాయి ముంబై ఇండియన్స్. దాంతో 205 బోర్డు మీద పెట్టారు. ఆ పిచ్ మీద 205 లుక్ లైక్ ఏ విన్నింగ్ స్కోర్. ఎందుకంటే అది 2 పేస్డ్ వికెట్, స్లోనెస్ కూడా ఉంది ఆ పిచ్ మీద. ఈజీగా మీరు త్రూ ద లైన్ ఆడే అవకాశం లేదు. సో అలాంటి పిచ్ పైన 205 లుక్ వెరీ గుడ్ స్కోర్. అలాగే ఆర్చర్ ఎప్పుడైతే బ్యాటింగ్ బాగా చేస్తాడో, అంటే బోనస్ కదా అతనికి, అతను ఈ బౌల్డ్ బ్యూటిఫుల్, ఒక బ్యూటిఫుల్ అవే గోయింగ్ డెలివరీతో రోహిత్ శర్మను అవుట్ చేశాడు తన ఫస్ట్ ఓవర్లోనే. బ్యూటిఫుల్ డెలివరీ, మూడ్ అవే ఫ్రమ్ హిమ్. అండ్ ఒక లెగ్ కట్టర్ వేసి నమందిర్ని బౌల్డ్ చేశాడు. నమందిర్ అనుకున్నాడు ఆ బాల్ మామూలుగా జోఫ్రా ఆర్చర్ బాల్ లోపలికి వస్తాడని, ఆ లెగ్ కట్టర్ ఆ వేరియేషన్ చాలా బాగా పనిచేస్తుంది. సో జోఫ్రా ఫస్ట్ స్పెల్లో 2 వికెట్లు, నాని బర్గర్ మరో ఎండ్ నుంచి రికల్టన్ లుక్ గుడ్. అతనికి ముంబై పిచ్ మీద మంచి రికార్డు కూడా ఉంది. నాని బర్గర్ని తీసుకొచ్చిన మ్యాచ్లో అండ్ ఈ గాట్ రిడ్ ఆఫ్ రికల్టన్. తిలక్ వర్మ ఒక లో అయింది బాల్ బ్రిజేష్ శర్మ నుంచి, ఆ బాల్ అనుకుందానికి చాలా లోగా వచ్చింది. ఆ లోగా వచ్చిన బాల్కి అవుట్ అయ్యాడు. సో 39 for 4 వాళ్ళు ముంబై వాజ్ రెడ్యూస్ ఫర్ 39 for 4. ఆ స్టేజ్లో చాలా హోప్లెస్గా కనిపించారు. కానీ విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం. విల్ జాక్స్ మీద 180 స్ట్రైక్ రేట్తో ఒక 30 చేశాడు. 30 చేసి గాట్ అవుట్ ప్లేయింగ్ 1 too many షాట్స్. అండ్ హార్దిక్ పాండ్యా లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ కలిసి టార్గెట్ వెళ్తున్నట్టుగా అనిపించారు. కానీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత 16th ఓవర్కి జోఫ్రా ఆర్చర్ని మళ్ళీ తీసుకొచ్చాడు రియాన్ పరాగ్. అది కూడా ఒక మాస్టర్ స్ట్రోక్. అంటే ఈ ఎంట్రీ పాయింట్, అతను బ్యాటింగ్ చేసిన ఎంట్రీ పాయింట్ కానీ, అతనికి మళ్ళీ ఈ సెకండ్ స్పెల్ కానీ, ఎందుకంటే అక్కడ వికెట్ తీసినా టైట్ ఓవర్ వేసినా, ఎందుకంటే అప్పుడు టార్గెట్ వాజ్ వెల్ విత్ ఇన్ ద రీచ్. రిమైనింగ్ 5 ఓవర్స్లో ఐ థింక్ దే నీడెడ్ టు గెట్ సమ్ 60 రన్స్. సో 5 ఓవర్స్లో 16 రన్స్ అంటే లెస్ దెన్ 12 runs per over. 12 runs per over ఎంత కట్టాలి? 12 runs per over అంటే ఇద్దరు సెటిల్ బ్యాట్స్మెన్, ఇద్దరు హిట్టింగ్ దోస్ బిగ్ వన్స్, చాలా ఈజీగా అనిపించింది. కానీ జోఫ్రా వచ్చి ఒక షార్ట్ బాల్తో ఈ గాట్ రిడ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అది ఒక మేజర్ సెట్ బ్యాక్ అయింది ముంబైకి. ఆ తర్వాత వికెట్లు పడినాయి. కార్బిన్ బాష్ కానీ షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా నిలబడి పరిస్థితి. సూర్యకుమార్ కూడా లాస్ట్ ఓవర్లో అతను అవుట్ అయ్యాడు. టార్గెట్ బికేమ్ అవుట్ ఆఫ్ ద రీచ్. సో కాస్త టెన్షన్ ఉంది రాజస్థాన్ రాయల్స్కి. వాళ్ళ కోచ్ సంగకార ఫేస్ రెగ్యులర్గా డకౌట్లు చూపించారు. హీ వాజ్ వెరీ టెన్స్డ్ అప్. బట్ ఫైనలీ దే మేడ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఎందుకంటే దే డిజర్వ్ టు బీ ఇన్ ద ప్లే ఆఫ్స్. ఎందుకంటే వాళ్ళు దే ప్లేడ్ కన్సిస్టెంట్ క్రికెట్ ఆడారు, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. అండ్ వాళ్ళ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. స్ట్రాటజీ కూడా ఈరోజు మ్యాచ్లో ఆడినట్టు వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంది. గేమ్ ప్లాన్ హెస్ బిన్ ఆల్వేస్ ఎక్సలెంట్. సో దే డిజర్వ్ టు బీ ఇన్ ది సెమీస్ ప్లే కన్సిస్టెంట్. ఆ కన్సిస్టెన్సీ కేకేఆర్ దగ్గర కానీ పీబీకేఎస్ కానీ మిస్ అయింది. సో అది సినేరియో. జోఫ్రా ఆర్చర్ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. ఫీల్డెడ్ ఆల్సో వెల్. కొన్ని క్యాచ్లు డ్రాప్ అయినాయి. ఒక రన్అట్ ఛాన్స్ కూడా బ్రిజేష్ శర్మ గురించి కూడా మనం చెప్పాలి. ఎందుకంటే బ్రిజేష్ శర్మ బౌల్ బ్రిలియంట్. యాక్చువల్గా ఈ బ్రిజేష్ శర్మకి లాస్ట్లో వచ్చేసరికి జోఫ్రాకి బర్గర్కి ఒక్కొక్క ఓవరే మిగిలి ఉన్నాయి. బ్రిజేష్ శర్మ 2 ఓవర్లు టార్గెట్ చేస్తారనుకుంటే ఆ 2 ఓవర్లు చాలా టైట్గా వేసాడు, వికెట్ కూడా తీశాడు. బ్రిజేష్ శర్మ చాలా ఫాస్ట్ బౌలర్లా ఉంటాడు. అప్పుడు మంచి స్మైల్, అతను లుక్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ హీఈస్ అ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. దగ్గర పేస్ ఉంది, గుడ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి, అండ్ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. ఈజ్ ఆల్వేస్ ఆన్ ద మనీ. వెరీ గుడ్ బౌలర్ అతను. సో అతని నుంచి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. యశ్రాజ్ పుంజా కూడా అతనికి ఆ డెత్ ఓవర్ కూడా బాగా వేశాడు. యశ్రాజ్ పుంజా కూడా అండ్ ఈ పిక్డ్ అప్ వికెట్ ఆల్సో. జడేజా
కోర్స్ జడేజా వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ ఓవరాల్గా చాలా టీమ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ దే డిజర్వింగ్లీ ఆర్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్.